ప్రతిపక్షాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. దేశంలో ప్రతిపక్షానికి మరో ఆయుధం లేదని, అందుకే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు చేశారని మండిపడుతున్నారు. ఇక అదానీ ఒప్పందం జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదన్న పురంధేశ్వరి అదానీ ఒప్పందంపై అమెరికా రాసిన లేఖలో 4 రాష్ట్రాల పేర్లు ఉన్నాయని తెలిపారు. అందులో ఏపీ కూడా ఉందని, ఇదంతా మాజీ సీఎం జగన్ కు తెలియకుండానే జరిగిందా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ సంఘటన రాష్ట్ర పరువు వర్క్ షాప్ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వేరే ఆయుధం లేదు, వారికి దొరికిన ఆయుధం ఒకటే. మహారాష్ట్రలో అంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో ఈవీఎంని ట్యాంపరింగ్ చేశారు అనేటువంటి ఒక అభియోగం వేయడం తప్పించి మరి వారు జార్ఖండ్లో గెలిచినటువంటి సందర్భంలో అదే మాట జార్ఖండ్లో ఎందుకు అనడం లేదు? వారికి వేయవలసినటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇవాళ అదానీ అంటూ మన మీదకి వస్తున్నటువంటి నేపథ్యం, ఇవాళ మీరు అమెరికాలో రాసినటువంటి ఉత్తరం ఏదైతే ఉందో, మీరు ప్రతి ఒక్క అక్షరాన్ని జాగ్రత్తగా కనుక చదివినట్లయితే వారు 4 రాష్ట్రాలని అక్కడ ఉటంకించడం జరిగింది. 1 ఆంధ్ర, 2 తమిళనాడు, 3 ఒడిశా, 4 జమ్మూ కాశ్మీర్. ఇవాళ ఈ 4 రాష్ట్రాల్లో ఎవరు ఉన్నారు అధికారంలో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.